ఓకే, ఇప్పుడు మనము మన రాజమౌళి గారికి మైక్ ఇవ్వబోతున్నాము. మైక్ కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని రాజమౌళి గారి దగ్గరికి. ఒక్క నిమిషం, ఇందాక నుంచి నేను కంట్రోల్ చేస్తున్నాను కానీ రాజమౌళి గారు ఒక్క మాట చెప్తే అందరూ దిగిపోరు. ఆర్ఆర్ఆర్లో చేయలేదు మనం ఆ పని. రాజమౌళి గారు, ఒక్క క్వశ్చన్ ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరినైనా ఒకళ్ళని అడగమంటే ఎవరిని అడుగుతారు, ఏ క్వశ్చన్ అడుగుతారు? వన్ క్వశ్చన్. రణబీర్ గారు రండి, ఇదిగోండి. సో యు లైక్ సందీప్ రెడ్డి వంగ? డు యూ ఆన్సర్ మీ? డు యూ? అందరికీ నమస్కారం. బాగున్నారా? చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? I love Sandeep Reddy Manga, sir. You love him very much. Very much. He is the best director for you in the world right now. Yes. So, if you have to choose only one film that you have to act, will you select Sandeep Reddy Vanga or me? Sir, sometimes we can also do double shifts. Go to one set and I said two only one chance. Only one chance. You have only one chance. So, would you select a film with me or Sandeep Reddy Vanga? Don't lie. I am going to be a loyal actor and I will have to choose Sandeep Reddy Vanga right now, sir. Fantastic. రాజమౌళి గారు, మీరు మాట్లాడే ముందు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని ఒక స్టేజ్ మీద మనం చూడాలి అనుకుంటూ ఉన్నాం. బిజినెస్ మెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాము. మళ్ళీ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో మాకు ఇంకా తెలియదు కాబట్టి ఈరోజు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరు మహేష్ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అది దానికి చాలా టైం ఉందండి. విల్ కమ్ ఇన్ టు దట్ లేటర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన ఆడియన్స్ ఎలా ఉంటారో, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో, వాళ్ళ అరుపులు కేకలు ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. కానీ బాంబే నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఒకసారి మా ఆడియన్స్ ఎలా ఉంటారో అని చూపించాలని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ అనిల్ కపూర్ గారు వచ్చారు, బాబీ డియోల్ గారు వచ్చారు, భూషణ్ కుమార్ గారు వచ్చారు. వాళ్ళందరికీ మిమ్మల్ని చూపిస్తాను, నేను చాలా గర్వపడుతున్నాను. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ టువర్డ్స్ అవర్ సినిమా అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఉన్నారు అక్కడ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ప్రతి సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు, చాలా పేరు సంపాదిస్తారు. అది మనం చూస్తూనే ఉంటామండి. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ కమ్స్ ఎ డైరెక్టర్ who will not only shake the audience, not only shake the industry, but also సినిమా అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములాస్ని కూడా షేక్ చేసి డైరెక్టర్ అప్పుడప్పుడు ఒకసారి వస్తాడండి. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి ఎప్పుడో నా తరంలో, మన తరంలో వచ్చింది రామ్ గోపాల్ వర్మ ఒకళ్ళు తెలుసు నాకు. దాని తర్వాత దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈ నార్మ్స్ని, ఫార్ములాస్ని అన్నిటిని పక్కన పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తాననే డైరెక్టర్ ఈ సందీప్ రెడ్డి వంగ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. యానిమల్ తాలూకు ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే ఐఎమ్ సోల్డ్. ఈ సినిమా నేను చూడాలి అని నాకు ఇమ్మీడియట్గా అనిపించింది. రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూడాలనిపించిన సినిమా విత్ జస్ట్ ద టీజర్ ఈజ్ యానిమల్. December 1st రిలీజ్ అవుతుంది. కానీ అనుకోకుండా నాకు December 1st and 2nd ప్రయాణం పడింది. నా వల్ల కావట్లేదు, ఎలాగైనా చూసేయాలని చెప్పి ఐఎమ్ సారీ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ అవుట్. December 31st నైట్ నేను సినిమా చూసేస్తున్నా. ఐఎమ్ సారీ బాయ్స్, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అ లిటిల్ లాంగర్ టు వాచ్ ద ఫిల్మ్. But don't miss it. December 1st, Animal, only in theaters. And Ranbir is such an intense actor. నేను చాలాసార్లు చెప్పాను, మీ ఫేవరెట్ యాక్టర్ బాలీవుడ్లో ఎవరు అని చాలాసార్లు అడుగుతుంటే వితౌట్ హెసిటేషన్ ఐ విల్ టెల్ మై ఫేవరెట్ యాక్టర్ ఈజ్ రణబీర్ కపూర్. నేను చూసిన సినిమాలు తక్కువే కానీ బట్ హీ హ్యాస్ సచ్ ఇంటెన్సిటీ,
సచ్ వల్నరబిలిటీ. ఆ రెండు కలిపి ఉన్న డైరెక్టర్ ఇస్ రణబీర్ కపూర్. తన 15 ఏళ్ళ కెరియర్లో చాలా తక్కువ సినిమాలు పడి తన టాలెంట్ చూపించగలిగే సినిమాలు. యానిమల్ ఈజ్ ద టాప్ అమంగ్స్ దెమ్. విత్ దిస్ ఐ విష్ రణబీర్ కపూర్ టు బి టాప్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యానిమల్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్, ఫెంటాస్టిక్ హార్డ్ వర్క్. చాలా బ్రహ్మాండంగా సినిమా వచ్చింది. సినిమాలో మళ్ళీ చెప్తున్నాను, వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ థియేటర్స్ December 1st. Thank you very much for giving this opportunity. Jai Hind. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.